రండి 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 రండి. హలో అండి అందరికీ. మేము సుల్తాన్ కబూస్ మసీద్ అండి, ఇది మస్కట్లోనే అంటే ఒమన్లోనే ఒక పెద్ద మసీద్ అండి. అది చూడటానికి వెళ్తున్నాం. చాలా బాగుంటుందండి అపీరెన్స్ అవన్నీ కూడా. మేము మా ఫ్యామిలీతో చూడటానికి ఇంకా బయలుదేరామండి. ఇక్కడ ఎప్పుడూ కూడా వాటర్ బాటిల్ కూడా చేతిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ ప్రకారం ఏంటంటే ఎప్పుడు వాటర్ అవుతానే ఉంటాయి, ఎప్పుడు కూలింగ్ బాటిల్ చేతిలో ఉండాల్సిందే. మేము బయలుదేరగానే పక్కన మా అత్తయ్య వాళ్ళు ఉంటున్న ఇంటి ఓనరు బాగా పెద్ద ఆయనండి. సో ఆయన ఏంటంటే ఖర్జూరకాయలు కోసారంట, తినండి అని చెప్పి మాకు ఇచ్చారు. మేమైతే తిన్నాము. చాలా బాగున్నాయి అండి, ఒరిజినల్గా క్రూడ్గా ఉన్నాయి. కబూస్ మసీద్ చూస్తావా? తిని హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా చిన్నపిల్ల అల్లరి చూడండి, కాగితాలన్నీ చింపేస్తుందంటే వాటిలతో ఆడుతుంది. అది 100 రూపాయలు అంటే 100 పైసలు, 100 పైసలు అంటారు ఆ కాగితం అండి, దాంతో ఆడుతుంది. ఇంకా మా వైఫ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మసీద్ చూడడానికి. మేము మసీద్ చూసేసి మళ్ళీ అక్కడ నుంచి కురుమ్ బీచ్కి వెళ్దాం అనుకున్నామండి. ఇది అల్హైల్ అనమాట. ఇది ఒమన్ మస్కట్లోని అల్హైల్ ప్రాంతం. ఇక్కడ నుంచి మేము గాలాన్ ఏరియాకి వెళ్తున్నామండి. ఈ గాలాన్ ఏరియాలోనే మనకి మసీద్ సుల్తాన్ కబూస్ మసీద్ అనేది ఉంది. ఇది ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి. డిస్టెన్స్ ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ ఉంటుందండి. మేమైతే ఇందాక పెద్ద ఆయన ఇచ్చిన ఖర్జూరకాయలు తింటూ వెళ్ళామండి. ఇది చాలా బాగున్నాయి, ఒరిజినల్ కాయలు అనమాట. ఇవి డైరెక్ట్గా కోసినాయి, చాలా బాగున్నాయి. కొంచెం పచ్చిగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి అండి. మా ఫ్యామిలీ కూడా చాలా నచ్చినాయి. ఇంకా అవి తింటూ మేము మా యొక్క ట్రావెలింగ్ 26 కిలోమీటర్స్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 5 దాటిందండి. ఇప్పుడు ఇంకా మాకు మసీద్ అనేది చూస్తున్నారు మీరు, ఇది ఒక మసీద్ అనమాట. ఇక్కడ దారిలో మనకు కనబడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న మసీదులు కూడా చాలా మోడర్న్గా ఉంటాయి. అలాగే లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అండి. విత్ ఫుల్ ఎయిర్ కండిషనింగ్, వాటర్ ఫెసిలిటీ అని చాలా బాగుంటాయి మొత్తం కూడా. ఇంకా మేము ఇక్కడ నుంచి గాలా మసీదుకి బయలుదేరాం కాబట్టి ఇంకా దారిలో ఉన్నాము. దారిలో ఉన్న డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి మీరు చూడండి. ఆ లొకేషన్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ దారిలో వేప చెట్లు ఎక్కువ పెంచుతారు. మా చిన్న బాబు చూడండి పక్కనే ఉన్న ఆ యొక్క ఖర్జూరకాయలన్నీ కూడా నా నోట్లో పెట్టేస్తుంది. మొత్తం నేనే తినాలంటే ఎవరికి ఇవ్వట్లేదు. నువ్వే అని చెప్పి నాకు వేస్తుంది. నేను తినేసాను ఇంకా అవన్నీ. చూసారా, వద్దన్నా సరే మొత్తం నాకే ఇచ్చి నన్ను హింసించిందండి. మొత్తం తినాలని చెప్పి తినలేక తెచ్చాను. మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్ అండి. ఇది మస్కట్ ఎయిర్పోర్ట్ అనమాట. రాయల్ సుల్తాన్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ రెండు ఉంటాయండి, పాత ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్. పాత ఎయిర్పోర్ట్ అనేది ఓన్లీ సుల్తాను అలాగే వేరే దేశాల నుండి వచ్చే ప్రైమ్ మినిస్టర్లు అలాగే పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళు దిగడానికి మాత్రమే పాత ఎయిర్పోర్ట్ వాడుతున్నారు. ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ మాత్రం అందరూ వాడతారు అనమాట. మనందరం మస్కట్ వెళ్ళాలంటే కొత్త ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. వీడియో చూడు. హాయ్ చెప్పి వీళ్ళకి, హాయ్ చెప్పు. హాయ్ అన్న. అదిగోండి రానే వచ్చిందండి సుల్తాన్ కబూస్ మసీదు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మసీదెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. సో దానికి మనం దగ్గరలోకి వచ్చేసాం. ఇది గాలా ఏరియా అంటారండి. ఈ మసీదుని కూడా గాలా మసీద్ అంటారు, అలాగే సుల్తాన్ కబూస్ మసీద్ అంటారు. ఇది కరెక్ట్గా గాలా ఏరియాలో ఉండిద్దండి. ఇది అల్హైల్కిను అలాగే రువికి వెళ్ళే దారిలో మధ్యలో కరెక్ట్గా బైపాస్ పక్కనే ఉండిద్దండి. చూడండి ఎంత అందంగా ఉందో మసీదు. బయట నుంచి లోపలికి వెళ్ళినా కూడా ఇంకా బాగుంటుందండి. మొత్తం వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను. సో బయట వ్యూ ఇదనమాట. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో మేము అన్ని రోడ్లో యూటర్న్ అనేది తీసుకుంటున్నాము. యూటర్న్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి ఇలా స్ట్రైట్గా చూస్తే మేము ఇంకో మసీద్ ఉండిద్దండి. సో అది కూడా బాగుండిద్దంట. మేము అక్కడికైతే వెళ్ళలేదు కానీ ముందు ఇక్కడైతే వెళ్ళిపోయామండి. ఇంక మేమైతే అక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము. హలో సలాం చెప్పు. సలాం ఇద్దా ఎక్కడికి వెళ్తుంది? ఇద్దా దూరం ఏవి రండి రమ్మా. ఈ టైంలో బాగుంటుంది.
చెప్పు. అమ్ము చూడు హాయ్ చెప్పు హానియా ఇలాగే బెటర్. అమ్ము దారా అమ్ము పక్కన నుంచి ఇట్రా. రే అమ్ము పాప నడు నువ్వు నీకన్నా స్పీడ్కి వచ్చేస్తా బీచ్లో రావు. టైం ఎంత అయింది? కూర్చో దీనికి ఇంకోసారి రావాలబ్బా దీనికి లోపలికి వెళ్ళాలంటే లోపలికి కాదు బయటికి ప్రేయర్ రూమ్స్ కదా. ప్రేయర్ చేయడానికి ఇక్కడ మ్యాక్సిమం చేస్తారో అంటే ఓపెన్గా చేస్తారు అనుకుంటా దీనిని జుమ్మా మసీద్ అంటారండి అంటే ఓన్లీ ఫ్రైడే రోజు జరిగే మధ్యాహ్నం ప్రేయర్ మాత్రమే ఇక్కడ జరిగింది రిమైనింగ్ టైం అంతా కూడా ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేస్ లాగా పెట్టేశారు అందుకే దీన్ని జుమ్మా మసీద్ అంటారు సో మేము ఇంకా మొత్తం చూసామండి లోపలికి ఎంటర్ అవడానికి చూసాము అయితే ఫస్ట్ అక్కడ ఉన్న గాడ్ ఉన్నాడు కదా సో గాడ్ ఏంటంటే అన్నాడు నేను టీ షర్ట్ ఏం వేసుకున్నాక మీ ముస్లిం అని అడిగాడు అవునని చెప్పాను ఆ తర్వాత ఆ ముస్లిం అయితేనే లోపలికి రండి అని చెప్పాడు సరేనని చెప్పి నేను ఇంకా లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నుంచి లోపలికి చూపిస్తాను ఇది మగవాళ్ళు చేసే ద్వారం అండి ఇది మగవాళ్ళ మసీద్ అనమాట అంటే ఈ క్యాబిన్ అంతా కూడా మగవాళ్ళది లేడీస్ది పక్కనే ఉందండి మా మెసేజ్ తీసారు పక్కకు వెళ్ళి ఇవన్నీ అంతా కూడా మేస్ అనమాట చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి లోపల అపీరెన్స్ కానీ చూడండి ఆ డోర్స్ కానీ అవి మొత్తం ఆ వాల్స్ కానీ ఓకేనా అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండి చూడండి మొత్తం చూసేయండి అయితే ఈ మసీదు ఉన్న చిన్న హిస్టరీ అనేది చెబుతానండి ఈ మసీదుని ఇక్కడ ఒమన్ యొక్క రాజు 1994లో ప్రత్యేకంగా దేశానికి ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారండి 1992లో స్టార్ట్ చేశారు ఇది దీనికి సంబంధించి ఎవరు కట్టారంటే ఇది ఇరాక్ సంబంధించిన మహమ్మద్ సాలే అనే ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అంటండి సో ఆయన్ని పిలిపించి మరీ దీన్ని కట్టించారు ఆ యొక్క మోడల్స్ అవన్నీ కూడా ఆయన డిజైన్ చేసినాయి ఇరాక్ దేశానికి సంబంధించిన ఆయన వచ్చి మొత్తం కూడా డిజైన్ చేశారు అనమాట దీంట్లో వాడిన ఎక్కువగా శాండ్ స్టోన్స్ ఈ శాండ్ స్టోన్స్ అన్ని కూడా మన ఇండియా నుండి తెప్పించారండి ఆల్మోస్ట్ 3 lakhs శాండ్ స్టోన్స్ అనేది తెప్పించారంటే ఇండియా నుంచి సో వాటిల్ని ఇందులో యూజ్ చేశారు దీన్ని కట్టడానికి సో ఇదంతా కూడా ఏంటంటే 2 yearsలో కంప్లీట్ అయింది 1994లో కంప్లీట్ అయింది సో అప్పటి నుంచి కూడా ఇది ఒమన్ దేశంలోనే అత్యంత అద్భుతమైన మసీద్గా పేరుగాంచింది సో దీనిని ఇరాక్ ఆయన కట్టించిందేమో ఒమన్ సో ఒమన్ రాజు ఆయన పాతరాజు అండి ఆయన సుల్తాన్ కబూస్ అంటారు ఆయన 2020లో చనిపోయారు అనమాట సో ఆయన చనిపోయినాక కొత్త అయిన సుల్తాన్ హైతమ్ అని ఆయన ఇప్పుడు ప్రస్తుతం రాజుగా ఉన్నారండి సో ఇక్కడ ఏంటంటే వంశపారంపర్యంగా ఈ యొక్క రాచరికం అనేది వస్తుంది జనరల్గా సో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వారసులు ఉంటే వాళ్ళని చేస్తారు లేదంటే వాళ్ళ చుట్టాల్లోనే ఎవరినైనా వాళ్ళు వారసుడిగా ప్రకటించవచ్చు పాతరాజుకి ఏంటంటే ఆయనకి సంతానం లేకపోవడంతో ఆయన కజిన్ అనుకుంటా సో ఆయన్ని ఇప్పుడున్న రాజు అండి ఆయన సుల్తాన్ హైతమ్ గారిని రాజుని చేశారు సో ప్రస్తుతం అయితే ఆయన్ని పరిపాలిస్తున్నారు అలాగే కొత్త నోట్స్ ఇక్కడ ప్రింట్ అయ్యే కొత్త నోట్స్ అన్నిటి మీద కొత్త సుల్తాన్ గారి ఫోటోలు ఉంటాయండి అలాగే మీరు ఏ షాప్ చూసినా సరే అక్కడ కంపల్సరీగా పాత సుల్తాన్ ఫోటో అలాగే కొత్త సుల్తాన్ ఫోటో కంపల్సరీగా ఉంటాయండి మీరు చూసినట్లయితే సో ఒక్క డిజైన్స్ ఇవన్నీ చూడండి మసీద్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది దీనికి చాలా ఖర్చు పెట్టారంట చూడండి అంతే ఒక మొత్తం ఇదంతా కూడా చాలా అద్భుతంగా సూపర్గా ఉంది సో లోపల మొత్తం చూస్తారు కదా ఎంత బాగుందో అలాగే ఇదంతా కూడా బయట వాతావరణం అనమాట బయట కూడా చూడండి సో మొత్తం కూడా గ్రీనరీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఈ మసీదులో అలాగే ఈ యొక్క మినార్స్ చూడండి పిల్లర్స్ ఎంత పొడవు ఉన్నాయో అలాగే ఎంత బాగున్నాయో ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారండి ఇదంతా టూరిస్ట్ స్పాట్ లాగా చేస్తారు ఇంకా టూరిస్ట్ అంటే ఓన్లీ ఫ్రైడే మధ్యాహ్నం మాత్రం ఇక్కడ నమాజ్ జరిగింది రిమైనింగ్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట అందరూ రావచ్చు అయితే లోపలికి మాత్రం ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళని మాత్రం అలౌ చేస్తారంట లోపలికి మసీదు లోపలికి అనియా పదమ్మా అమ్మ పదరా పద
ఓకే పద 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 దా స్లో 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 అక్కడ ఉండు అలాగుండు తల మాకు ఇదేమో లేడీస్ క్యాబిన్ అని చెప్పా కదా, కొంచెం చిన్నగా ఉండిద్ది అండి, నార్మల్గా ఉండిద్ది. సో లేడీస్ తక్కువగా వస్తారు కాబట్టి ఏరియాలోకి ఇంకా చాలా చిన్నగా ఉండిద్ది, కానీ ఇది కూడా బాగుంటుంది. సో మా వైఫ్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుంది, ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ యొక్క పరిసరాలు అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా బయట అండి, చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుంచి మీకు కనపడేది అది ఒమన్ యొక్క సుప్రీం కోర్ట్ అంట, కనపడిందిగా స్ట్రైట్గా. సో అది కూడా ఒక మినార్, అది కూడా ఒక తాజ్మహల్ లాగా. సో ప్రతిదీ కూడా ఇక్కడ మినార్స్ అనేవి ఇలా ఉంటాయి అండి, తాజ్మహల్ ఏమో అనుకుంటాం చూసి కావాలని. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ యొక్క గాలం మసీద్, సుల్తాన్ కబూస్ మసీద్. ఇదా రండి. ఈ మసీదు ఆవరణలో ఎక్కువగా ఈ పూలు ఉంటాయండి. ఇక్కడ ఫొటోస్ దిగుతానికి కూడా చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ చాలా గ్రీనరీగా, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ ఎక్కువగా ఫోటోలు దిగాము మేము, అంతా గ్రీనరీగా పెట్టారు. అమ్మో బాయ్ చెప్పేసి. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? మీ ఇద్దరు హక్ చేసుకోండి ఇద్దరు. దా చెల్లిని హక్ చేసుకుందా, దారా చెల్లిని హక్ చేసుకుందా ముద్దు చెల్లి మళ్ళీ ముద్దు పెట్టుకో, మళ్ళీ హగ్ చేసుకో. ఇటు అది ప్రేమగా ఉంటుంది, ఇది ఉండదు, ఇది దొంగ ప్రేమ తింది. మళ్ళీ హక్ చేసుకోండి, హక్ చేసుకోండి. ఏంటనుకుంటున్నా కామెడీ అమ్మా, అన్నం తినేటప్పుడు. సో మా సుల్తాన్ కబూస్ వ్లాగ్ అనేది, మసీదు వ్లాగ్ అనేది ఇంతటితో అయిపోయిందండి. ఇంకెక్కడ నుంచి మేము ఇంకా కురుమ్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. సో ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. సో దీంతో మా యొక్క మసీదు వ్లాగ్ అనేది కంప్లీట్ అయిందండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.